డాడీ డాడీ చెప్పు నాన్న. మా టీచర్ చెప్పింది ప్రతి ఒక్క పేరుకి మీనింగ్ ఉంటుందంట. మరి నా పేరుకి అర్థం ఏంటి? అబ్బా ఉండరా, టైం అవుతుంది, మళ్ళీ చెప్తాను. త్వరగా రామ్మా, టైం అవుతుంది. త్వరగా రా అక్క. వస్తున్నా నాన్న, 2 minutes. నాన్న ఇలా రా. ఇంటర్వెల్ ఏమన్నా కొనుక్కోనన్నా. నాన్న ఒక్క నిమిషం. ఏంటమ్మా? ల్యాప్టాప్ అడిగా కదా నాన్న, ఈ సెమిస్టర్ ల్యాప్టాప్ లేకపోతే క్లాసెస్ అన్నీ మిస్ అయిపోతాం. కొంచెం త్వరగా కొనిపెట్టు నాన్న. అయ్యో అవునమ్మా, సర్లేమ్మా, ఏది బాగుందో చూసుకో, కొనేద్దాం. అరే భూషణం సార్ ఇక్కడే ఉన్నారే, ఈయన అడిగి చూద్దాం. సరే సరే ఉంటా. నమస్కారం నమస్తే. సార్. ఏమయ్యా ప్రభాకర్, ఎలా ఉన్నావు? కనిపించినా కూడా పలకరించావు, అలాంటిది ఈరోజు వచ్చి నమస్కారం పెడుతున్నావు. అయ్యో అలాంటిది ఏం లేదు సార్. సరే విషయం ఏంటి చెప్పు. అదేం లేదు సార్, కొంచెం డబ్బులు అవసరం ఉండి పాపకి ల్యాప్టాప్ కొనాలి కాలేజీలో. అనుకున్నా సార్ అవసరం ఉంటే కానీ నమస్కారం పెట్టడం అనుకున్నా, అదే జరిగింది. ఏమయ్యా, ఆల్రెడీ పాప కాలేజీ ఫీజు కోసం ₹1,00,000 తీసుకున్నా. ఫోన్లే అని నేనే ఇచ్చా, దానికి 2 నెలలుగా వడ్డీ కట్టలేదు. ఏం మనిషి అయ్యా నువ్వు? ముందు 2 నెలలు వడ్డీ కట్టు, నెక్స్ట్ మంత్ వడ్డీ కట్టలేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అంత దాకా తెచ్చుకోవద్దు. సార్ 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 కట్టేస్తాను, వచ్చే నెల లోపల మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్. ప్రభాకర్ అన్న, సార్ ఇక్కడ సైన్ పెట్టడం మర్చిపోయారు. అవును, ఏమైంది ప్రభాకర్ అన్న అదలా వెళ్తున్నాడు? ఏముంది, ఆల్రెడీ 1,00,000 ఇచ్చున్నాను, దానికి వడ్డీ కట్టలేదు, ఇంకా డబ్బులు అడుగుతున్నాడు. నువ్వు ఇస్తావేమో జాగ్రత్త. మీ అంత జాలిగుండా నాకు లేదులేండి సార్, నేనైనా డబ్బులు తీసుకునే టైప్, ఇచ్చే టైప్ కాదు. సరే సర్లే. హలో డాడీ ఎక్కడ ఉన్నాడు? డాడీ కాలేజ్ అయిపోయింది, వస్తున్నావా? నాన్న లేదురా, నాకు కొంచెం బయట పని ఉంది, వచ్చే టైం పడుతుంది. నువ్వు తమ్ముడిని తీసుకొని ఆటోలో వెళ్ళిపో. సరే డాడీ. ఏరా నాన్న తిన్నావా? తినేసా డాడీ. అమ్మ కావ్య, నాన్న కావ్య ఇదిగో అమ్మా. ఏంటి నాన్న ఈ కవర్? ఇందులో 1,00,000 ఉంది, ల్యాప్టాప్ కావాలన్నావు కదమ్మా, మంచి జ్యూస్ తీసుకో. థ్యాంక్స్ నాన్న. సరే అమ్మా, నాకు ఆకలి అవుతా ఉంది, అన్నం పెట్టు, ఫ్రెష్ అయ్యి వస్తా. సరే నాన్న, వెళ్ళరండి. కొంచెం కూర వేయమ్మా. నువ్వు తిన్నావా? నేను తినేసా నాన్న. డాడీ మీ రింగ్ చేతికి ఉందిలే లోపల. నిజం చెప్పండి, పొద్దున్నే చూశాను, ఇప్పుడు లేదు. రింగ్ అమ్మేసి డబ్బులు తెచ్చారా? ఇప్పుడు నా చేతికి రింగ్ ఉండడం అంత అవసరమేమి కాదు. అది నీ చదువుకు ఉపయోగపడుతుందంటే నాకు అంతకన్నా సంతోషం ఇంకోటి ఏం లేదు. ఎందుకు నాన్న ఇదంతా? నువ్వు అవన్నీ ఏం ఆలోచించకు, ల్యాప్టాప్ కావాలన్నావుగా, కొనుక్కో. ఇంకా క్లాసులు మిస్ అవ్వకు, బాగా చదువుకో. మీరేమో నా క్లాసెస్ మిస్ అవ్వకూడదని ఇంత చేస్తున్నారు, మరి వివేక్ ఏమో రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ పెట్టుకుని బయట గేమ్స్ ఆడుతున్నాడు. అంత బాగా వచ్చుంటున్నావు వాడికి మ్యాథ్స్. ఉండు, నేను తినేసి వెళ్ళి చూస్తాను. రే నాన్న, ఏంట్రా రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ అంట కదా, ఎగ్జామ్ పెట్టుకొని గేమ్స్ ఆడుతున్నావు? నేను ఈరోజు మా ఫ్రెండ్కి ఇంగ్లీష్ ఎగ్జామ్ చూపించా. నాకు మ్యాథ్స్ అంతగా రాదు కాబట్టి మనకు రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ చూపిస్తాడు డాడీ. ఇదేం డీలింగ్ రా బాబు,
ఫస్ట్ నాతో మాట్లాడరా. ఇటుదా. అబ్బా ఏంది డాడీ నువ్వు? అలా ఎవరైనా చేస్తారా? సరే, రేపు మీ ఫ్రెండ్ రాలేదు, అప్పుడేం చేస్తావు? లేదు వస్తాడు డాడీ. ఒకవేళ మీ ఫ్రెండ్కి ఫేవర్ వచ్చింది, స్కూలుకు రాలేదు, అప్పుడేం చేస్తావు? అందుకే లైఫ్లో నిన్ను నువ్వు నమ్ముకోవాలి, పక్కన వాళ్ళ మీద ఆధారపడకూడదు. కొసరి మార్గాలు ఎప్పుడు కొసరి ఫలితాలే, సరైన మార్గాలు ఎప్పుడు శాశ్వత విజయాలే. అబ్బా అర్థమైంది చెప్పు డాడీ. సరే చెప్తా విను. షార్ట్ కట్స్లో వెళ్ళావంటే టెంపరరీ రిజల్టే ఇస్తుంది, కానీ కరెక్ట్ వేలో వెళ్ళావంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఇప్పుడు చెప్పేది నాతో పాటు ఒకసారి చెప్పు. షార్ట్ కట్స్ విల్ గివ్ టెంపరరీ రిజల్ట్స్, బట్ రైట్ పాత్ విల్ గివ్ పర్మనెంట్ సక్సెస్. వెరీ గుడ్. మ్యాథ్స్ ఎగ్జామ్ నీ ఫ్రెండ్ చూపించాడనుకో, నీకు మార్కులు వస్తాయి కానీ మ్యాథ్స్ రాదు కదా. రైటో రాంగో నీ ఓన్గా నువ్వు నేర్చుకున్నావు అనుకో, ఏదో ఒక రోజు నీ సార్ కన్నా ముందు నీ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నువ్వే సాల్వ్ చేయగలవు. నిజమా డాడీ? అవును నాన్న, అవకాశం ఉన్నప్పుడే మీరు బాగా చదువుకోవాలి, మీరు నా అలా కష్టపడకూడదు, సరేనా? ఏమయ్యా, ఆల్రెడీ పాప కాలేజీ ఫీజు కోసం ₹1,00,000 తీసుకున్నా. ఫోన్లే అని నేనే ఇచ్చా, దానికి 2 నెలలుగా వడ్డీ కట్టలేదు. ఏం మనిషివయ్యా నువ్వు? ముందు 2 నెలలు వడ్డీ కట్టు, నెక్స్ట్ మంత్ వడ్డీ కట్టలేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అంత దాకా తెచ్చుకోవద్దు. సార్ కట్టేస్తాను, వచ్చే నెల లోపల మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్. అనుష చెప్పు. కావ్య, మా మేనేజర్ని అడిగాను జాబ్ కోసం, బట్ కుదరదంటున్నారు. అనుకున్నా ఇప్పుడు. అయినా బీటెక్ డిస్కంటిన్యూ చేసి సర్టిఫికేట్స్ లేకుండా జాబ్ కావాలంటే ఎలా ఇస్తారు? నువ్వే ఆలోచించు కావ్య. ఏ కావ్య, నువ్వేమనుకోనంటూ ఒక ఐడియా చెప్పనా? మీ డాడీ పనిచేసిన ఆఫీస్లో ఏదైనా జాబ్ ఉందేమో అడుగు ఒకసారి. మా డాడీది అవుట్ సోర్సింగ్ జాబ్ అనుష, పర్మనెంట్ కాదు. అవుట్ సోర్సింగ్లోనే నీకు ఏదైనా జాబ్ ఉందేమో కనుక్కో కావ్య ఒకసారి. బాగోదేమో అనుష. అడగడంలో తప్పేముంది? మీ డాడీతో పాటు వర్క్ చేసిన కొలీగ్స్ నీకు ఎవరైనా తెలిసే ఉంటారుగా, వాళ్ళకి కాల్ చేయి. మా డాడీ ఆఫీస్లో ఆనంద్ అన్న అని ఒక అన్న తెలుసు, అతన్ని అడిగి చూస్తా. కనుక్కో మరి ఒకసారి. ఓకే బాయ్. హలో, ఎవరు? అన్నా, నేను కావ్యాని, ప్రభాకర్ డాటర్ని. ప్రభాకర్? కావ్య చెప్పు. ఏం లేదన్నా, చిన్న ఫేవర్. ఏంటో చెప్పమ్మా. జాబ్ కోసం వేరే వాళ్ళని అడిగానన్నా, అంటే నాన్న చనిపోయాక స్టడీస్ డిస్కంటిన్యూ అయిపోయా. సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల జాబ్ చాలా కష్టం అవుతుంది. తమ్ముడిని చదివించుకోవడానికి కూడా కష్టంగా ఉంది. అట్లీస్ట్ డాడీ పనిచేసే చోటన్నా ఏమన్నా జాబ్ దొరుకుతుందేమో అని మీకు కాల్ చేశా అన్న. ఇప్పటికిప్పుడు జాబ్ అంటే సరే, నేను భూషణ్ సార్ దగ్గరికే వెళ్తున్నా, ఆఫీస్ దగ్గరలో ఉన్నా. భూషణ్ సార్ని అడిగి కనుక్కొని ఈవినింగ్ లోపు నీకు కాల్ చేస్తా. సరే అన్న, కనుక్కొని కాల్ చేయండి. చెప్పండి అన్న. కనుక్కున్నాను, జాబ్ అయితే ఉందన్నారు కానీ చిన్న చిక్కుంది. ఏంటన్నా? ఏం లేదు, జాబ్ ఏమి ఇస్తామంటున్నారు కానీ వాళ్ళు 1 lakh అడుగుతున్నారు. నీకు ఓకేనా మరి? ₹1,00,000? డబ్బులు లేవనే జాబ్ కోసం ట్రై చేస్తున్నా అన్న. ఇప్పుడు జాబ్కి కూడా డబ్బులు ఇవ్వాలంటే కష్టం కదన్నా. కాదు కావ్య, బయట జాబ్స్ దొరకడం అంత ఈజీ కాదు. ఆల్రెడీ నువ్వు స్టడీస్ డిస్కంటిన్యూ చేసా అంటున్నావు, తమ్ముడిని చదివించుకోలేకపోతున్నావు. ఈ టైంలో నీకు ఏ రిలేటివ్స్ వచ్చి హెల్ప్ చేయరు. ఇల్లు గడవడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నా మాట విను. అదే ఏ ఫ్రెండ్ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం అమౌంట్ సెట్ చేసుకున్నావంటే నీకు జాబు చేతిలో ఉంటుంది, తమ్ముడు స్కూల్కి వెళ్ళొచ్చు,
నెల నెలా తెలిసినట్టు జీతం కూడా పడుతుంది. ఆలోచించు. కరెక్టే అన్నా, కానీ అంత అమౌంట్ అంటే ఏమో కావ్య, నేను చెప్పాల్సింది చెప్పా. అసలు భూషణ్ సార్ 2 lakhs అన్నాడు. ఇంకా నేను నీ కోసం మాట్లాడి 1 lakh ఒప్పించాను. నీ ఇష్టం. నీకు ఓకే అనుకుంటే రేపు ఆఫీస్ దగ్గరికి వచ్చి కలు. నాకు వేరే పని ఉంటా. బాయ్. సరే అన్నా. ఆనందన్న మీ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నా. తెచ్చానన్నా. అక్క తీసి అక్క, అక్క తీసి అక్క. నేను నమ్ముకొని ఇంత అమౌంట్ ఇస్తున్నా అన్న, ఎలా అయినా జాబ్ వచ్చేటట్టు చూడు. కావ్య, దిగులు పడకండి. ఉద్యోగం ఇప్పించే పూచి నాది. అమౌంట్ ఇచ్చేసరిగా పని అయిపోతుంది. సరే వెళ్ళొస్తా అన్న. బాయ్ రా. అక్క ఏమిచ్చావు అక్క అన్నక కవర్లో? సైలెంట్గా రా. డబ్బులా? ఎందుకు? జాబ్ కోసం. అలా చేయడం తప్పు కదా? ఏంట్రా నువ్వు నాకు చెప్తున్నావు? ఏం చేయకూడదు. నోరు మూసుకొని రా. షార్ట్ కట్స్ విల్ గివ్ టెంపరరీ రిజల్ట్స్ బట్ స్ట్రైట్ పాత్ విల్ గివ్ పర్మనెంట్ సక్సెస్. ఇది నాన్న చెప్పించారు. డాడీ తీసి. డాడీ ఏ సిచ్యువేషన్లో అయినా కరెక్ట్ వేనే ఫాలో అవ్వాలా? అవునరా, ఏ సిచ్యువేషన్లో అయినా కరెక్ట్ వేనే ఫాలో అవ్వాలి. హలో భూషణం సార్, మీరు అనుకున్నట్టు ఆ పిల్ల వచ్చి అమౌంట్ ఇచ్చేసింది. ఇప్పుడు తీసుకున్నా. పార్టీ ఇవ్వాలి మీరు నాకు. ఛీ. పొద్దున అడిగావు కదా నీ పేరుకు మీనింగ్ ఏంటని. దానికి మీ అమ్మ చెప్తూ ఉంటుంది, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా రైట్ వే చూస్ చేసుకుంటాడో వాడే